అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ని అయితే అందించిందండి. అదేంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని అయితే అందించిందండి. ఈ వచ్చే నెల అంటే అక్టోబర్ 5వ తేదీన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి కేంద్రం ప్రకటించడం జరిగిందనమాట. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్టోబర్ 5న ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 5న మీరు అకౌంట్ చెక్ చేసుకున్నట్టయితే మీకు 2,000 రూపాయలు 18వ ఇన్స్టాల్మెంట్ 18వ విడత డబ్బులు అయితే పడతాయన్నమాట. ఇంతవరకు 17 విడతల్లో 34,000 రూపాయలు రైతుల ఖాతాలకు చేరిందనమాట కేంద్ర ప్రభుత్వం నుంచి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద సంవత్సరానికి 3 దఫాలుగా 2,000 మొత్తం 6,000 రూపాయలు కేంద్రం సాయం అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మొత్తం 6,000 రూపాయలు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కాగా 18వ విడత 2,000 రూపాయలు వచ్చే నెల అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్నాయండి. అయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందాలంటే రైతులందరూ తప్పనిసరిగా ఈకేవైసీని చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీని చేయించుకున్న రైతులకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడవన్నమాట. ఈకేవైసీని తప్పనిసరి చేసింది మన కేంద్ర ప్రభుత్వం. ఈకేవైసీని చేసుకొని రైతుల్ని ఫేక్ రైతులుగా గుర్తించడం జరిగిందనమాట. కాబట్టి మీరు ఇంతవరకు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే దయచేసి మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ ఆధార్ నంబర్ని ఇచ్చి అక్కడ మీ ఈకేవైసీని చేయించుకోండి. మీరు ఈకేవైసీని చేయించుకోవడానికి అక్కడికి సిఎస్సి సెంటర్కి వెళ్ళలేనట్టయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్కి లింక్ అయిన ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు ఈకేవైసీ అనేది జరుగుతుందన్నమాట. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే మనకు అక్టోబర్ నెలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వస్తాయి అక్టోబర్ 1st వీక్లో అని చెప్పడం జరిగిందండి. అలాగే మనకు అక్టోబర్ 5వ తేదీన ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోనికి పడబోతున్నాయి. ఈకేవైసీ చేయించుకొని 1,20,00,000 మంది రైతులకు మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు లాస్ట్ టైం పడలేదండి, 17వ ఇన్స్టాల్మెంటు. కాబట్టి మీరు ఇంతవరకు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే వెంటనే ఈకేవైసీ చేయించుకోండి. టైం ఎక్కువ లేదు మనకు. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ 18వ ఇన్స్టాల్మెంట్ పడతాయి. ఒకవేళ 17వ ఇన్స్టాల్మెంట్ మీరు తీసుకున్నట్టయితే 18వ ఇన్స్టాల్మెంటు 17వ ఇన్స్టాల్మెంటు రెండు కలిసి వస్తాయి ఈకేవైసీ చేయించుకున్నట్టయితే. కాబట్టి ఈకేవైసీ అనేది కంపల్సరీ అనమాట. అయితే ఇంకొక రూల్ ఏంటంటే ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న రైతులు ఉంటారు కదండి, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడవన్నమాట. కేవలం ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళకు మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. అయితే అక్టోబర్ 5వ తేదీన 18వ ఇన్స్టాల్మెంట్ ఖచ్చితంగా పడనుందండి. ఇది కన్ఫామ్ న్యూస్. మీకు ఖచ్చితంగా 5వ తేదీన మీరు చెక్ చేసుకోండి, మీ అకౌంట్లోకి డబ్బులు అయితే పడతాయన్నమాట. ఇక అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రావాల్సిన 14,000 రూపాయలు ఇక ఎప్పుడు వస్తుందో దాని గురించి అయితే చూద్దామండి. మనకు గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 13,500 రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చేదనమాట. దాంట్లో 5,500 ఖరీఫ్ సీజన్లోను, 2,000 రూపాయలు రబీ సీజన్లోను, మొత్తం 7,500 రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లించేది. కేంద్ర ప్రభుత్వం వాటాగా 6,000 రూపాయలు అయితే వచ్చేదన్నమాట. ఈ 6,000 రూపాయలను మనకు 3 దఫాలుగా 3 ఇన్స్టాల్మెంట్లో కేంద్రం ఇప్పుడులాగే ఇంతకుముందు కూడా ఇచ్చేదన్నమాట. 2,000గా 3 సార్లు అయితే ఇచ్చేదన్నమాట. అలాగా మనకు మొత్తం 13,500 రూపాయలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు. అయితే మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది, రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. రైతులకు చెప్పినట్టుగానే 20,000 రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు మొదలుపెట్టిందండి. ఆల్రెడీ మనకు 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 14,000 రూపాయల్లో 7,000 రూపాయలు ఖరీఫ్ సీజన్లోను,
7,000 రూపాయలు రబీ సీజన్లోనూ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 7,000 రూపాయలు మనకు అక్టోబర్ నెలలో రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే మనకు అన్ని ప్రయత్నాలు చేస్తోందండి. 7,000 రూపాయలు ఖరీఫ్ సీజన్లో రిలీజ్ చేయడానికి. ఒకవేళ అక్టోబర్ నెలలో రిలీజ్ చేసినట్టయితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 2,000, అన్నదాత సుఖీభవ డబ్బులు మొత్తం 7,000, రెండు కలిపి 9,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోనికి చేరడం జరుగుతుందన్నమాట. అయితే ఎన్పిసిఐ లింకింగ్ అనేది కంపల్సరీ అండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డును లింక్ చేయడం అనమాట. ఈ లింక్ చేయడం అనేది ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. మనకు ఆధార్ కార్డుకి, ఆధార్ నంబర్కి లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాకి డబ్బులు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ డీబీటీ పద్ధతి కింద డబ్బులు జమ కావాలి అంటే మనము ఎన్పిసిఐ లింకింగ్ అంటే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందడం కోసం ఈకేవైసీ అయితే కంపల్సరీ అని మనకు కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట. మొట్టమొదటిగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ ఇన్స్టాల్మెంటు రైతుల ఖాతాల్లోకి పడుతుంది. తర్వాత మనకు అక్టోబర్ నెలలోనే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వచ్చిన తర్వాత మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోనికి చేరడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కేవలం భూమి కలిగిన సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కౌలు రైతులకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడవండి. కేవలం భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడతాయి. అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు మాత్రం కౌలు రైతులకు కూడా పడడం జరుగుతుందన్నమాట. 7,000 రూపాయలు కౌలు రైతుల ఖాతాల్లోనికి నెక్స్ట్ మంత్ అక్టోబర్లోనే పడడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కౌలు రైతులకు పడవు, కేవలం భూమి కలిగిన రైతులకు మాత్రమే పడడం జరుగుతుందన్నమాట. ఇక అన్నదాత సుఖీభవ స్కీమ్ డబ్బులు పొందాలి అంటే మనకు ప్రభుత్వం ఈ పంట లేదా ఈ క్రాప్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగిందనమాట. పంట నష్ట పరిహారాలు పొందాలన్నా, సబ్సిడీ ధరలు పొందాలన్నా, సబ్సిడీ ధరలో విత్తనాలు పొందాలన్నా, మందులు పొందాలన్నా మనకు ఈ పంట లేదా ఈ క్రాప్లో మనకు నమోదు చేసుకోవడం కంపల్సరీ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వము. ఇవండి మనకు లేటెస్ట్ అప్డేటు. మనకు అక్టోబర్ 5వ తేదీన అయితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కంపల్సరీ పడతాయి, దాంట్లో డౌటే లేదండి. అక్టోబర్ 5న రిలీజ్ చేస్తారు మన ప్రధానమంత్రి మోడీ గారు. ఇక అన్నదాత సుఖీభవ డబ్బులు 7,000 రూపాయలు అక్టోబర్ నెలలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.